నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి స్వాగతం సుస్వాగతం. నేటి కవిత సాహితీమూర్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి. అలాగే మన గురువర్యులు ఆచార్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, మన వ్యవస్థాపకులు ఆదరణీయులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి ప్రత్యేక నమస్సుమాంజలి తెలియజేస్తూ, నేటి కవిత అంతర్జాల సమూహంలో మన వ్యవస్థాపకులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారిచే నెలకు ముందుగానే ప్రకటించబడిన అంశాలకు అనుగుణంగా చక్కని పదబంధనాల కవితలన్నింటినీ కూడా అందజేస్తారు మన కవివర్యులంతా. మరి ఆ విధంగా వచ్చిన కవితల్లో తమకు నచ్చిన కవితను ఎంచుకొని తమకు నచ్చిన పదబంధనాల సమీక్షాభినందన అభిప్రాయం మాలికను పంపుతారు మన కవిగణం. మరి ఆ విధంగా ఈ వారం కూడా నాకు నచ్చిన కవిత సమీక్షాభినందన అభిప్రాయం మాలికలు వచ్చాయి. మరి ఇంకా ఎందుకు ఆలస్యం, వెంటనే వాటిని వెనువెంటనే చూసేద్దాం రండి. మొట్టమొదటగా మనకు వచ్చిన సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక మన కవివరిలు శ్రీ దండు ఆంజనేయరాజు గారిది. వారికి నచ్చిన కవిత కొలచెన విజయభారతి గారి కవిత. నాకు నచ్చిన కవిత వేదికకై దండు ఆంజనేయరాజు, మాధవధార, విశాఖపట్నం నుండి. ముందుగా ప్రతివారం ఎంతో నిబద్ధతతో, సైనిక క్రమశిక్షణతో, నేర్పుతో, ఓర్పుతో నాకు నచ్చిన కవితను నేటి కవిత ప్రేక్షకులకు అందిస్తున్న శ్రీమతి అనురాధ మెరుగు మేడం గారికి నమస్సుమాంజలి. నాకు నచ్చిన కవిత రూపశిల్పులైన గురువులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి మరియు అడ్మిన్ గారైన శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలతో ఈ వారం నాకు నచ్చిన కవితగా 22 అక్టోబర్ నాటి శ్రీమతి కొలచెన విజయభారతి గారి అంశం పదాలతో కవిత. వారి యొక్క కవితా శీర్షిక కార్తీక శోభ. ఈ యొక్క కవిత నాకు బాగా నచ్చిన కవిత. పదాల కవిత నిర్వాహకురాలు అనుశ్రీ మేడం గారు, వారికి ప్రత్యేక అభినందనలు. అలాగే ఒక చక్కని సమీక్ష అభినందన మనకు ప్రతివారం పంపుతున్నారు ఆంజనేయరాజు గారు. అదేమిటో ఇప్పుడు చూసేద్దాం. కొలచెన విజయభారతి గారు ముందుగా అంటారు, తూర్పు వాకిలి తెరుచుకొని ఉదయాద్రి కనుమల నడుమ మంచు తెరల దుప్పటి తొలగించుకొని తొంగి చూసిన బాలభానుడి వెలుగు కిరణాలతో ప్రభాతం పుడమిని లేపింది అంటూ ఉషోదయ కిరణాలకు విజయభారతి గారి కావ్యకన్యకు సొగసులు అద్దినట్లయింది. మళ్ళీ ఇలా అంటారు కవయిత్రి గారు, తరుల కొమ్మల మాటున దాగిన వికసించిన పూలపై తెలిమంచు తుషార బిందువులు ముత్యాల వలె జాలువారుతూ ముచ్చట గొలుపుతున్నాయి అంటూ వారికున్న ప్రకృతి మీద భావన పటిమను ఈ కవిత ద్వారా తెలిపారు. చివరగా అంటారు విజయభారతి గారు, దీపావళి వెలుగులు దివ్వెలు ప్రమిదల చేతుల ప్రమిదల్లో చేరి కార్తీక దీపాలై మురియగా ఆధ్యాత్మిక శోభలతో కార్తీకం వెళ్ళి విరిసింది అంటూ కార్తీక శోభను కవయిత్రి గారు చక్కనైన శైలిలో వివరించారు. మరి నేటి కవిత నాకు నచ్చిన కవితగా అందించినందుకు శ్రీమతి విజయభారతి గారికి అభినందనలు. మరియు నాకు నచ్చిన కవిత వేదిక కార్యక్రమం నిర్వాహకురాలైన శ్రీమతి అనురాధ మేరుగు మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలంటూ కొలచెన విజయభారతి గారి మంచి భావుకత్వ కవితకు అంతే భావుక పదాలతో పదబంధనాలతో చక్కని సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను పంపారు మనకు దండు ఆంజనేయరాజు గారు. ఆంజనేయరాజు గారు, మీకు సదా కృతజ్ఞతాస్థుతులు. అలాగే మీ యొక్క సమీక్ష అభినందన పొందిన కొలచెన విజయభారతి గారికి శుభాభినందనలు. మనకు అందిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక డాక్టర్ మామిడాల శైలజ గారిది. వారికి నచ్చిన కవిత కాసర లక్ష్మీ సరోజారెడ్డి గారిది. వారికి పదాల కవిత అంశానికి గాను శీర్షిక మరీచిక అనే శీర్షికతో వ్రాసిన కవిత. మరీచిక కవిత ఆధునిక మానవుడి అంతర్మథనాన్ని ప్రతిబింబిస్తుంది. కవయిత్రి మనసు చుట్టూ వ్యాపించిన ఉదాసీనతను సజీవంగా చూపించి స్పందన కోల్పోయిన మనిషి యొక్క స్థితిని చక్కగా వర్ణించారు. టెక్నాలజీ కొమ్మలపై గూళ్ళు కట్టుకొని వేలాడుతున్నాడు అనే పాదం అత్యంత అర్థవంతమైన రూపకం. ఇది యాంత్రిక జీవితంలో చిక్కుకున్న మనిషి దుస్థితిని బలంగా తెలియజేస్తుంది. కవయిత్రి ప్రశ్నలు తత్వభరితంగా ఆలోచనాత్మకంగా ఉన్నాయి. మంచి గంధంలా చల్లని సుగంధాన్ని వెదజల్లే మానవత్వం ఎక్కడ తలదాచుకుందో అనే పంక్తి నేటి సమాజంలోని వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది. టెక్నాలజీ పెరిగిన కొద్దీ మనిషిలోని మానవత్వం తగ్గిపోతున్నదనే సత్యాన్ని కవయిత్రి ఒక మౌన
నిశితతతో వ్యక్తపరుస్తారు. అసలు మనిషే అర్థం కాని ఒక ప్రశ్న. ఈ పంక్తి కవిత తాత్వికతకు శిఖరం. మొత్తం మీద మరీచిక ఒక అద్దంలా మన సమాజపు మానసిక రుగ్మతను చూపించే కవిత. భాష సులభంగా ఉంది, భావం లోతుగా ఉంది. కవయిత్రి ప్రశ్నలు మనలో ఆత్మ విమర్శను రేపుతాయి. అందుకే ఈ కవిత నాకు బాగా నచ్చిందంటూ డాక్టర్ మామిడాల శైలజ గారు ఒక తాత్వికంగా నేటి మనుషుల మానవీయతను ప్రశ్నిస్తున్న ఈ కవిత యొక్క సమీక్ష అభినందన మనకు పంపారు డాక్టర్ మామిడాల శైలజ గారు. మీకు సదా కృతజ్ఞతాస్థుతులు. అలాగే మీ యొక్క సమీక్ష అభినందన పొందిన కాసర లక్ష్మీ సరోజారెడ్డి గారికి మనసారా అభినందనలు. మరో సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక మనకు మన కవివరిలు శ్రీ గుడ్లెదన సాయి చంద్రశేఖర్ గారు పంపారు. వారికి నచ్చిన కవిత కానుకొలను వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు గారి కవిత. నేటి కవిత సమూహ సభ్యులకు గుడ్లెదన సాయి చంద్రశేఖర్ నమస్సులు. మీకు కూడా ప్రత్యేక నమస్సుమాంజలి చంద్రశేఖర్ గారు. నాకు నచ్చిన కవిత కొరకు ఈ వారం స్వేచ్ఛా కవితల జాబితాలో శ్రీ కానుకొలను వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు వ్రాసిన కృత్రిమ మేధస్సు నాకు నచ్చిన ఒకానొక కవిత. సాంకేతిక పరిజ్ఞానంపై రాసిన ఈ కవిత ఆద్యంతము తను చెప్పాలనుకున్న అంశాలను చక్కగా వివరించారు. గర్భంలో జనించేవి అన్నీ గతించు మేధలో పుట్టినచో మృత్యువే లేదు. ఇదిగో నా యంత్రుడు మృత్యుంజయుడు, నేను మరో బ్రహ్మనులే, నీవే నా పుత్రుడివే అనే వశీకరణ్ అని పిలువబడే రోబో సినిమాలో శాస్త్రవేత్త తన పాటలో పాడుకుంటారు. అయితే ఈ కవితలో కృత్రిమ మేధ వలన వైపరీత్యాలను కూలంకషంగా ఆవిష్కరించారు కవి. భావాల రేఖను చెరుపుతుందంటూ, పాట పాడిన హృదయాన్ని తాకదంటూనే మనిషిని తన ఆధీనంలోకి తెచ్చుకుందని వేదన చెందుతారు. జ్ఞానం యంత్రంలో నిలిచి వెలుగు వెనక చీకటిలా పాకి మనసు మౌనమవుతుందంటారు. ఈ మేధస్సుకు మానవత లేదు, ఆ వెలుగు పడగ నీడలా భావిస్తారు. మేధస్సు యొక్క వెలుగును పడగ నీడలా భావిస్తారు. అన్నీ కృత్రిమ బొమ్మల్లో నవ్వే పెదాలు, మాట్లాడే స్వరాలు, స్నేహాల యాప్లు, ప్రేమల వ్యవహారాలు, ఆల్గారిథంలా మార్చే సరళిని సున్నితంగా దుయ్యబట్టారు. చిట్ట చివరన సృజనకర్త సృజన దాటిపోయి సృష్టించిన ఈ మేధ సృష్టికర్తకే పాఠాలు నేర్పుతున్నదని చక్కగా ముక్తాయింపు పలికారు. వృత్తిరీత్యా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఆచార్య పదవిలో పనిచేసి పదవి విరమణ చేసిన శ్రీ వేమూరి వెంకటేశ్వరరావు గారి మాటలలో కృత్రిమ మేధ ఒక్కటే కాదు, ఏ సాంకేతిక విద్య అయినా పులి మీద సవారీ చేయడం లాంటిది. ఒకసారి ఎక్కిన తర్వాత దిగడం అనే ప్రశ్నే లేదు. దిగితే కరిచేస్తుంది, కవళించేస్తుంది. ఒకసారి సవారీ మొదలెడితే దానిని మన అదుపులో పెట్టడానికి ప్రయత్నించడమే మనం చేయగలిగిన పని అంటారు. వినూత్న భావాలతో వ్రాసిన శ్రీ కానుకొలను వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి అభినందనలు, నమస్కృతులు. ఈ కార్యక్రమ రూపకర్తలైన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి మరియు శ్రీ లక్ష్మీ గారికి నా వందనాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న శ్రీమతి అనురాధ మేరు గారికి అభినందనలు అంటూ ఒక చక్కనైన ఉపమానాలతో మనకు గుడ్లెదన సాయి చంద్రశేఖర్ గారు నేటి శాస్త్ర సాంకేతికపై కానుకొలను వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు వ్రాసిన కవితకు సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను పంపారు. గుడ్లెదన సాయి చంద్రశేఖర్ గారు, మీకు మనసారా ధన్యవాదస్తుతులు. అలాగే మీ యొక్క సమీక్ష అభినందన పొందిన చక్కని కవిత రాసిన కానుకొలను వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి హృదయపూర్వక అభినందనలు. ఈ వారం వచ్చిన మరో సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక మనకు ఏపీ వెంకటరెడ్డి గారిది. వారికి నచ్చిన కవిత కాసర లక్ష్మీ సరోజారెడ్డి గారిది. నాకు నచ్చిన కవిత కార్యక్రమ నిర్వాహకురాలు అనురాధ మేడం గారికి, అత్యుత్తమ కవితల కవయిత్రి కాసర లక్ష్మీ సరోజారెడ్డి గారికి అభినందనలు. మేడం సరోజారెడ్డి గారి స్వేచ్ఛా కవిత శీర్షిక వాయువు నేనవుతా. నాకు నచ్చిన అంశం, నచ్చిన పంక్తి, దప్పికతో సొమ్మసిల్లిన పుడమి తల్లి, వంటి నిండా మాలిన్యాలతో పిచ్చి తల్లి. సామాజిక సమస్యను కవితాత్మకంగా వర్ణించడంలో సరోజారెడ్డి గారిది ఒక ప్రత్యేక శైలి. నేల తల్లిని నమ్ముకున్న రైతు బిడ్డ ఆ బిడ్డ బాగుండాలని కోరుతూ ఆకాశం వైపు చూపు. మేఘం గుండె కరిగింది,
వానజల్లై కురిసింది. నేల తల్లికి ఆనందహేళ, భూమి పుత్రుని కళ్ళల్లో ఆశల మేళ, మనసు తోటలో పరిమళాల పుప్పొడుల జోల. ఎంత హాయిగా సాగిపోయిందో ఈ కవిత. కవిత యొక్క లక్ష్యం నెరవేరింది, చదివినందుకు మదిలో సంతస వీణ మ్రోగింది అంటూ కవితాత్మకంగా తమ యొక్క సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను పంపారు మనకు ఏపీ వెంకటరెడ్డి గారు ఆత్మకూరు నెల్లూరు నుండి. చక్కని సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక వెంకటరెడ్డి గారు, మీకు మనసారా ధన్యవాదస్తుతులు. అలాగే తమ యొక్క కవితకి, చక్కని కవితకి, అంతటి మంచి కవితను వ్రాసి సమీక్ష అభినందన పొందిన కాసర లక్ష్మీ సరోజారెడ్డి గారికి మనసారా అభినందన. ఈ వారం వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక మనకు ఉషాశ్రీ వెగ్గలం గారిది. వారు స్వేచ్ఛా కవిత అంశ నిర్వాహకురాలు. వీరికి నచ్చిన కవిత బిరుదురాజు ప్రమీల రాణి గారి కవిత. ఈ వారం నాకు నచ్చిన కవిత స్వేచ్ఛా కవిత అంశానికి గాను బిరుదురాజు ప్రమీల రాణి గారు ఏది శాశ్వతం అనే శీర్షికతో వ్రాసిన కవిత. ఈ కవిత యొక్క ప్రారంభ వాక్యాలు చూద్దామా? ఏది శాశ్వతం కాదని తెలిసినా, ఏది శాశ్వతం కాదని తెలిసినా, నిలకడ లేని కాలరథం సాగిపోతూనే ఉంటుంది, ఎక్కి దిగే వాళ్ళే మారుతుంటారు అంటూ జీవిత సత్యాన్ని చక్కగా చెప్పారు. తర్వాత కొనసాగింపులో బంధాలన్నీ బరువైన గోళీలే, వాటం చూసి జారిపోతుంటాయి అంటూ ఇప్పుడు బంధాలన్నీ బరువైన గోళీలలాగా ఎప్పుడు జారిపోతాయో అర్థం కాదన్న విషయాన్ని చెప్పారు. ఇలాగే గుండెల్ని గుచ్చే మాటలన్నీ గుణపాలనే తోడు తెచ్చుకుంటాయి అని చెప్పడం, అలాగే నల్ల రంగు పులుముకొని నాణ్యమైన చోటుని వెతక్కు, కనబడనివ్వని రాతి కన్నేదో అడ్డు వస్తుంది అనడం ద్వారా ముందు నువ్వు స్వచ్ఛంగా మారాలనే హితవు పలుకుతారు. చీకటంటని రేయినెప్పుడైనా చూసావా? మసకబడిన సంగతుల్ని మట్టుబెట్టి ఈ రోజుని గెలిచే పనిలో పడు, లోకం ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తుంది అనే వాక్యాల ద్వారా ఆశావహ దృక్పథంతో ముందడిగేయమంటారు. ఇక ముగింపు వాక్యాలలో అందుకే బతికేద్దాం, ఓ చెట్టులాగా కొన్నాళ్ళు, తీసుకెళ్లేదేమీ లేదు, కనీసం వదిలైనా వెళ్దాం, కొంచెం మంచిని ప్రేమను కూడా అంటూ ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేని చెట్టులా బ్రతుకుదామంటూ చక్కని సందేశాన్ని ఇచ్చారు కవయిత్రి గారు తమ కవితలో. ఇలా చక్కని పదబంధాలతో చక్కని సందేశాత్మక కవితను అందించారు. వారికి అభినందనలు. ఇలా నా అభిప్రాయం పంచుకునే అవకాశం కలుగజేసిన సమూహ సలహాదారులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి, అడ్మిన్ గారు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి, నాకు నచ్చిన కవిత కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్న నిర్వాహకురాలు అనురాధ మేరుగు గారికి అభినందనలు అంటూ తమదైన చక్కని సమీక్ష అభినందన ప్రత్యేక శైలిలో ఉషాశ్రీ వెగ్గలం గారు మనకు చక్కని సమీక్ష అభినందన అభిప్రాయ మాలికను అందజేశారు. ఉషాశ్రీ వెగ్గలం గారు, మీకు మనసారా ధన్యవాదాలు. అలాగే మీ యొక్క సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక పొందిన ప్రమీల రాణి గారికి హృదయపూర్వక అభినందనలు. ఇవి ఈ వారం మనకు వచ్చిన సమీక్ష అభినందన అభిప్రాయ మాలికలు. చాలా చక్కని అభిప్రాయ మాలికలండి. నిజంగా చక్కని కవితలను ఎంచుకున్నారు మన కవివర్య గణమంతా కూడా. వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదస్తుతులు. అలాగే ఇటువంటి చక్కని కవితలను వ్రాసిన సమూహ కవివర్యులందరికీ కూడా, కవివర్య గణానికి అభినందనలు. మరి మీరందరూ కూడా నాకు నచ్చిన కవితాంశానికి, మీకు నచ్చిన కవితకు సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను పంపగలరని ప్రతి వారం మీకు విన్నవిస్తున్నాను. ఈ వారం కూడా నా యొక్క ఆశ అదే. విరివిగా నాకు నచ్చిన కవితాంశానికి సమీక్ష అభినందనలు రావాలి. అలాగే యూట్యూబ్ లింక్ మనకు ఆదివారం సాయంత్రం 7 గంటలకు నాకు నచ్చిన కవిత యూట్యూబ్ లింక్ వస్తుంది. దానిని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు మీ యొక్క అభినందనలను, సలహాలను, సూచనలను అన్నిటినీ కూడా యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా తెలియజేయగలరని మనవి చేస్తూ, అలాగే సమూహంలో కూడా మీ యొక్క ప్రతిస్పందనను తెలియజేయండి కోరుతూ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.